తబాహి 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 అంటే ఎస్ మీరు అనుకునేది నిజమే. వీఆర్ గోయింగ్ టు టాక్సిక్. ఇది డే 2 అనమాట సినిమా రిలీజ్ అయ్యి. నేను వెళ్ళాలి అనుకున్నాం కానీ అవలా, ఎందుకంటే కుదరలేదు. కానీ నేను రివ్యూస్ చూసి అర్థమైపోయింది సినిమా అంటే ఏంటో. కానీ ఎందుకో వెళ్ళాలి, ఎందుకు అంత నెగిటివిటీ వస్తుంది సినిమాకి, ఎందుకు అంత ఇచ్చారు మన వాళ్ళు. చూద్దాం ఎక్కడ ఫ్లాస్ ఏంటి సంగతి అని చూద్దాం. ఎందుకో మీమ్స్ రివ్యూస్ చూసినప్పటి నుంచి వెళ్ళాలి 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 అనుకున్నా. ఇందాక వెళ్ళి టికెట్స్ తెచ్చుకున్నా, వెళ్తున్నా. వెళ్ళి ఏం అర్థం కావట్లే అసలు ఆ సినిమా. ఓకే, వెళ్ళి సినిమా చూసి బతుకుంటే రివ్యూ ఇస్తాను. ఓకే, అదిగో ఒక ముగ్గురు వస్తున్నారు. పోతే ఒక్కనే ఎందుకు పోవాలి, నాతో పాటు ఇంకో ముగ్గురిని తీసుకోపోతా సినిమా చూసి. అసలు నన్ను పిలవడానికి కారణం ఏందో తెలుసా? నేను ఒక్కనే చూసాను అనుకో, నేను పోతే నన్ను ఎవరింట్లో వదిలిపెడతారు, వాళ్ళు ఉంటే వాళ్ళని వదిలిపెడతారు ఇంట్లో. అది మ్యాటర్. అది వస్తున్నారు. ఇప్పుడే ఇంటికి వచ్చాం మామ, రివ్యూ కావాలా చూడండి. అది చెప్పు, మనం కారులో చెప్తాం. నేను రానుగా కార్లో. ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఈ చిత్రం పిల్లలు చూడకూడదు ఎలా చెప్పారు, పెద్దోళ్ళు కూడా చూడకూడదని చెప్పారు. అబ్బా నెక్స్ట్ వాచ్ ఇరుముడి. ఇప్పుడు నువ్వు చెప్పు లేగొద్దు. ఏం చెప్పు, రివ్యూ చెప్పు. మనస్ఫూర్తిగా MFC మల్లారెడ్డి ఫ్రైడ్ చికెన్ కాదు ఇప్పుడు ఏడు చెప్తాడు. మూవీ చేసింది అక్కడికి తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మానసిక పరిస్థితి బాగాలేదు. కాదు క్లైమాక్స్ అప్పుడు నాకు తెలిసి ఆమెకి స్ప్లిట్ డిసార్డర్ ఉంది, మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. సగం స్క్రిప్ట్ ఒకరు రాశారు, సగం స్క్రిప్ట్ ఇంకొక పర్సనాలిటీ రాసిందమ్మా. గీతా మోహన్ దాస్ యశ్ ఇద్దరు రాశారు కదా. అదే అందుకనే ఇట్లా. యాక్చువల్గా గీతా మోహన్ దాస్ వచ్చిందే యశ్ఏ రాశాడు ఈ సినిమా. యశ్ఏ స్ప్లిట్ గీతా మోహన్ దాస్. మరి క్లైమాక్స్ మొత్తం రాసేటప్పుడు ఏమి ట్విస్ట్ రానైనా అనుకుని ఉంటుంది. క్లైమాక్స్ లో పాప కనబడడం అనేది హైలైట్. ఇరుముడి మూవీలో పాపకి అయ్యో ఇరుముడి కాదా నువ్వు చెప్పింది? గైస్ స్వామి శరణం. ఇరుముడికి వెళ్ళండి. ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దిల్ రాజ్. చూసారుగా, క్లియర్గా చెప్పాలంటే సినిమా 3 వస్తాడు, కాలుస్తాడు, వేస్తాడు, రిపీట్. వస్తాడు, కాలుస్తాడు, వేస్తాడు, రిపీట్. వస్తాడు, కాలుస్తాడు, వేస్తాడు, రిపీట్. వస్తాడు, కాలుస్తాడు, వేస్తాడు, రిపీట్. అసలు ముందే అనుకోని ఉండాల్సింది. నా వల్ల 3 బలి థియేటర్లో. ఇటుపక్క అభిగాడు, అటుపక్క పరమన్న, ఇంకా మురారి అన్న అవుట్. అంతే, అవలా ట్రామటైజ్ అంతే సినిమా. ఎన్నో చెప్పాలనుకున్నాం కానీ ఇంత పెద్ద గుణపం పెట్టారు. తలనొప్పి పడుతుందా నిజంగా? ఒక సినిమాకి ఎంత తలనొప్పి తెచ్చుకోవడం అంటే ఇదే. ఏదో పెద్ద
ఫైటర్ అనుకుంటుందేమో డైరెక్ట్ గీతూ మోహన్ దాస్. ఏంలే ఎందుకమ్మ తల్లి మా ప్రాణాలతో ఆడుకున్నావు చెప్పు. తెలిసి కూడా వెళ్ళి బురదలో దూకడం అంటారు చూడండి. దానికి మించిది మామూలుగా కాదు, టు ద పీక్స్. ఏదైనా వాడక ఉందంటే యశ్ వాడాడా హీరోయిన్స్ని. మామూలు వాడకం కాదా హీరోయిన్స్, మామూలుగా వాడలేదు యశ్ మాత్రం. ఏంది ఎవడెవడో వస్తాడు, ఎవడెవడో కాలుస్తాడు, ఎవడెవడో చంపుతాడు, రిపీట్ అంతే. 3 గంటల 15 నిమిషాలు. అబ్బా నయనతార ఎందుకు, కియారా పాపం, మా రుక్కు పాప అయితే అసలు యశ్ ఎందుకు తీసావు సినిమా. కేజీఎఫ్ అసలు కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు నువ్వు టైం స్పెండ్ చేసావంటే సాహసమనే చెప్పాలి. బట్ తలనొప్పి వస్తుంది, ఫుల్ తలనొప్పి. ఏదేదో చెప్పాలనుకున్నా, కంటెంట్ అవ్వట్లే, సినిమా రివ్యూ అవ్వట్లేదు అస్సలు. ఇది ఇంతకుమించి ఇంకేం చెప్పాలి. ఇది టాక్సిక్ కాదు, థిక్ షిట్, టార్చర్ అన్నీ ఇన్నుంటాయి అన్నీ. అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బతికే ఉన్నాను నేనైతే, ఎక్కడికి పోలేదు. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా, లాస్ట్ గంట సేపు సినిమా ఒకటే అనిపిస్తుంది నీకు, డాడీ 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 డాడీ. నాకు ఆచార్య సినిమాలో పాలు కట్టం కూడా అనిసరి వినిపించలేదురా బాబు. ఈ సినిమాలో డాడీ 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 అది ఎన్నో ఉన్నాయి, కానీ ప్రజెంట్ చెప్పే ఒకటి అస్సలు చచ్చిపోయాను, డెడ్ అంతే, అయిపోయాం అందరం. ఖచ్చితంగా తలనొప్పి పుడుతుంది, డౌన్ వేసుకొని నిద్రపోవాలయ్యా. ఇరుముడి నయం కదా, అసలు కంపారిజన్ లేదు, వద్దు. స్వామి శరణయ్యప్ప. ఆటోమేటిక్గా డే 1 రివ్యూ చూసి షో స్పెండ్ చేశారు ఆటోమేటిక్గా మళ్ళీ ఇరుముడికి. ఇంకేదైనా ఉంటే చూద్దాం. దట్స్ ఆల్. సావే, చచ్చిపోయాం సినిమాలో. టాటా, బాయ్ బాయ్.